లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 10,000 పంచదార బస్తాలలో కొంత భాగము 20% లాభమునకు, మిగిలిన భాగం 10% లాభమునకు అమ్మినా మొత్తం మీద 12% లాభం వచ్చినది. అయినా రెండవ భాగంలోని బస్తాల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ మొత్తము మీద 12% లాభం. కాబట్టి 12% లాభం అంటే మధ్యలో ఏం తీసుకోవాలి? 112. ఎందుకని ఇక్కడ 12% లాభం. చూడండి ఇక్కడ 2 సార్లు లాభమే వచ్చింది. లాభము మొదటేమో 20%. 20% అంటే ఇక్కడ 120. ఇక్కడ తర్వాత 10% లాభం. 10% అంటే 110. ఓకే, ఇక్కడ దీన్ని సబ్ట్రాక్షన్ తీసివేయండి. 112లో నుంచి ఇక్కడ 110 పోతే 2 ఇక్కడ చూడండి 120లో నుంచి 8. 120లో నుంచి 112 తీసేయండి. పెద్దదానిలో చిన్నదాన్ని తీసేయండి. సో 1:4. సో 1:4 కాబట్టి మొత్తము వస్తాలు అంటే 1 + 4. 1 + 4 అంటే 5 = 10,000 అయితే ఏమడిగాడు? రెండవ భాగం అంటే ఇది అంటే ఎంత? 4 అనగా ఎంత? 4 అనగా ఎన్ని బస్తాలు? చూడండి 4 × 10,000 / 5వ ఏకం. 5వ ఏకం 5 2 10 0 0 8,000 బస్తాలు. సో మనకి 8,000 బస్తాలు. ఆన్సర్ ఈజ్ 8,000.